లక్ష్మీపార్వతి గారు చెప్పండి, మీకేమనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి పాలన? కానీ ఇప్పుడు వాళ్ళ మంత్రే 80,000 కోట్ల ప్రయోజనం దక్కిందని చెబుతున్నారు, ఈయనేమో పాత బకాయిలే అడుగుతున్నామనేమో చంద్రబాబు గారు అంటున్నారు. సో అసలు జగనే మొత్తం అయ్యి పాడు చేస్తారనేమో చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఇంకోవైపు ఏమో సూపర్ 6 అద్భుతం అనేమో అప్పుడు ప్రచారం చేశారు, ఇప్పుడేమో సూపర్ 6 అమలు చేయాలంటే భయం వేస్తోంది అంటున్నారు. నిజంగా భయపడాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలా లేక ఆంధ్రప్రదేశ్లోని సర్కారా? సర్కార్కి ఏం భయం అండి, ఎందుకంటే అబద్ధాలు చెప్పిన కొమ్మినేని గారు నమస్తే ముందు, అలాగే వారికి కూడా విశ్లేషకులకు కూడా ఒకటండి. నేను మొన్న వారం రోజులు అక్కడ ఉన్నాను, అక్కడ పని వాళ్ళు వస్తారు కదా క్లీన్ చేయటం, వాళ్ళు చెప్తున్నారండి వాళ్ళ బాధలు. మొన్న పెన్షన్స్ కూడా సరిగ్గా చాలామందికి అందలేదంటండి. 7,000 రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేసి అతి కష్టం మీద జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఉంచారండి ఆయన వెళ్ళిపోయినాటికి. అదేవిధంగా మళ్ళీ 2,000 కోట్ల రూపాయలు ఆయన అప్పు చేశారు, మరో 5,000 కోట్లు కేంద్రం ఏదో ఇచ్చిందండి. మొత్తం ఇంత డబ్బు ఉంటే అతి కష్టం మీద పెన్షన్లు, అది కూడానండి వీళ్ళు మళ్ళీ జన్మభూమి కమిటీలు ఎంటర్ అయిపోయారండి. వాళ్ళు అయిపోయి 500, 1,000 రూపాయలు 2 అట్లా వాళ్ళ దగ్గర వసూళ్ళు చేసుకోవటం అనమాట. ఎంత అల్లాడిపోతున్నారండి జనులు. అమ్మ జగన్ గారు ఎందుకు పోయారు మాకే అర్థం కావట్లేదు, మేమైతే ఓట్లు వేసామని ఏడుస్తూ ఉన్నారండి జనం అంతా కూడా. ఒక్క నెలలోనే వీళ్ళ దుర్మార్గ పరిపాలన, ఎంత దారుణమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారంటే ప్రతిదీ అబద్ధం అండి. ఒక్కటి కొమ్మినేని గారు ఎలక్షన్స్ ముందు వీళ్ళు ఆఖరికి దగ్గుబాటి పురంధరేశ్వరి మొదలుకొని ఒక ప్రచారం చేశారు. 10 లక్షల కోట్ల అప్పులు, 14 లక్షల కోట్ల అప్పులు కదా. కేంద్రం చెప్పినా కూడా, కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పినా కూడా వినకుండా ఇన్ని కోట్ల అప్పులు చేసామన్నారు. అన్ని కోట్ల అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడేగా వీళ్ళు 6 ఫార్ములా సూపర్ 6 ఫార్ములా వాళ్ళు చేశారు కదా, ప్రకటన చేశారు కదా. అయినా సరే మేము సంపద సృష్టిస్తాము, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేము ఇస్తాము, చాలా విజనరీ ఉన్న నాయకుడు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ, అబ్బో అంత మేధావి, ప్రపంచ మేధావికి ఎక్కడ లేరు, ఆయన వస్తే ఇంకేమిటి ఆంధ్రప్రదేశ్ స్వర్ణం అయిపోతుంది, ఇట్లా ఎలా ఊదరు కొట్టారో మనం చూసామండి. వాళ్ళ మేనిఫెస్టో అంతా కూడా నింపేశారు. మళ్ళా కూడా 4,000 అలాగే నిరుద్యోగ భృతి మామూలు, ఇక ఇవన్నీ కూడా. మరి ఆ రోజు 14 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి ప్రభుత్వంలో మరి మీరు ఏమి ఇన్ని హామీలు, ఎట్లా ఇన్ని పథకాలు ఇస్తామని చెప్పి ఎట్లా ప్రామిస్ చేశారండి జనాలకి? ఈరోజు వచ్చి గత ప్రభుత్వం అప్పులు చేసింది కనుక మేము ఇవ్వలేమనంటే అసలు ఇది ఒక మోసం అంటారా, లేకపోతే ప్రజలకు ఏమీ తెలియదు, అమాయకులు, అందువల్ల మేమేం చెప్పినా మీరు నమ్మండి అనే విధానంలో ఈ దరిద్రము మీడియా అండి. మీరు ఎప్పుడు తిడుతుండేవారు, ఘోరంగా తయారైపోయారు ప్రజలను మోసం చేయడానికి. అక్కడ పచ్చ మీడియా, ఇటు ప్రభుత్వం కలిసి ఈరోజు అసలు ప్రభుత్వ యంత్రాంగం ఏమన్నా పనిచేస్తుందండి? స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఒక అధికారికి లేదు, ఒక పోలీసుకు కూడా లేదు. ఆఖరి డీజీపీ కూడా, డీజీపీ పేరుకి ఆయన ఉన్నారు, ఆయన ఎవరు ఉన్నారు, ఆయన ద్వారక తిరుమలరావు గారు. కానీ వెనక నడిపిస్తుందంతా వెంకటేశ్వరరావు అండి, ఏవి వెంకటేశ్వరరావు గారు. ఆయన ఏం చెప్తే అదే మొత్తం కూడా రాజ్యాంగం అక్కడ అమలవుతుంది. ఇక్కడేమో పేరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వెనక నడిపిస్తుందంతా లోకేష్ అండి. ఈరోజు పరిపాలన మొత్తం లోకేష్ పరిపాలన సాగిస్తున్నాడండి. ఎందుకంటే అది లేకపోతే ముందు ఆయన దింపేస్తారనే భయం కూడా ఉందిలేండి అతనికి ఇంట్లో. అందువల్ల వాళ్ళకి ఏంటంటే ఈ 2 ఏళ్ళు నేను ఉంటాను, ఆ తర్వాత లోకేష్కి ఇస్తానని చెప్పి ఓ మాట ఇచ్చి వాళ్ళని శాంతింపచేసి, కానీ పేరుకు మాత్రం ఇతను ముఖ్యమంత్రి అండి జరుగుతుంది. అందుకని ఇంత హింసా రాజకీయం రాష్ట్రంలో దారుణంగా అండి. ప్రతి ఒక్కళ్ళ మీద ఏదో కేసు పెట్టడం, దాన్ని కనీసం కోర్టుకు తీసుకెళ్ళండి. ఇప్పుడు మోహిత్ రెడ్డి మీద చూస్తే, మనకి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వ్యవహారం చూస్తే అసలు ఎందుకండి ఇన్ని రోజులుగా ఏమీ పెట్టలేదు. అక్కడ ఎదురుగా ఉన్నా కూడా అబ్బాయి బెంగళూరు ఏదో పెళ్ళికి వెళితే అక్కడికి వెళ్ళి లుకౌట్ నోటీసులు. ఏంటండి ఈ దారుణం ఏంటండి? ఎదురుగా ఉన్న పైన వదిలేసి ఇప్పుడు హడావుడిగా కేసు పెట్టి ఏదో దొంగలు పట్టుకొచ్చినట్టుగా బెంగళూరు వెళ్ళిపోయి పోలీసులు పట్టుకొచ్చి, పోనీ తీసుకొచ్చిన వాళ్ళు ఆయన ఏదో నేరం చేశారంటే కోర్టులో చేయాలి కదా, కోర్టుకు తీసుకెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్లోనే ఆయనకి బెయిల్ ఇస్తారండి. ఇట్లాంటి దొంగ కేసులు, ఈ దొంగలంతా చేరారు. కొమ్మినేని గారు రాష్ట్రాన్ని ఒక దొంగల ముఠా పరిపాలిస్తూ ఉంది. అందరూ చేరి ఆఖరి బీజేపీతో సహా అండి. నిజంగా ఇది క్షమించరానటువంటి నేరం. బీజేపీని ఇంతవరకు అందరం గౌరవిస్తూ వచ్చాం మోడీ గారిని, కానీ ఈసారి ఎలక్షన్స్ అప్పుడు మోడీ గారు చేసిన పరమ దుర్మార్గం ఏంటంటేనండి, ఈవీఎంలు పెద్ద ఎత్తున ఇప్పుడు అది సుప్రీంకోర్టుకు కూడా వేశారండి కేసు. ఎలక్షన్ కమిషన్కి ముందు ఉంది ఆ కేసు, కోర్టుకు కూడా వేశారండి. ఆ
సంస్థ పేరు ఏదో ఉంది, వాళ్ళు వేశారు. ఏంటంటే ఎట్లా తేడా వచ్చిందో దాదాపుగా 74 సీట్లు తేడా వచ్చింది మొత్తం కూడా దేశవ్యాప్తంగా. అలాగే కౌంటింగ్ అయినటువంటి ఓట్ల కంటే తర్వాత ఒకరోజు ఆలస్యంగా ప్రకటించినటువంటి ఓట్లు కూడా చూస్తే కొన్ని లక్షలు, అంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కటే చూస్తే 46 లక్షల ఓట్లు తేడా వచ్చింది కొమ్మినేని గారు. అంటే దాదాపుగా 20 సీట్లు తేడా వచ్చేసిందండి ఆ విషయంలో. అంటే జగన్ గారు గెలిచారు, చంద్రబాబు ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ ఓట్ల లెక్కింపు చూస్తేనండి. ఇంత మోసానికి ఒడిగట్టి అడ్డదారిలో అధికారానికి రావటమే కాకుండా వచ్చిన దగ్గర నుంచి ఓట్లు వేశారనే కోపంతో ప్రజల మీద వాళ్ళు చూపిస్తున్న ప్రతాపాలు, ఎన్ని హత్యలండి, ఎన్ని ఆత్మహత్యలు. నిన్న కూడా పాపం ఒక ఆమె ఎవరు ఒక ఆయాగా పనిచేస్తుంది, కొత్తగా ఉద్యోగంలో చేరిందంట. ఆ ఉద్యోగం మాకు ఇస్తావా లేదా అని చిన్న ఉద్యోగస్తులు కూడా తెలుగుదేశం వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ ఒకటేంటి భూముల ఆక్రమణ, వైజాగ్కి సంబంధించి భూముల ఆక్రమణ. వాళ్ళ టైంలోనూ ఒకళ్ళు తిట్టుకున్నారు, తన్నుకున్నారు. గంట కానీ లేకపోతే అయ్యన్న పాత్రుడు కానీ భూముల ఆక్రమణ జరుగుతుందని విష్ణుకుమార్ రాజు గారు అప్పుడు ఆ రోజుల్లోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు టైంలోనే. దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ తగలబెట్టారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్నీ కూడా అసలు ఇదేంటండి మనకి భూములకు సంబంధించినటువంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, అది ఎంత మళ్ళీ నిన్న ఎందుకండి బీజేపీ పార్టీ అందరూ తప్పనిసరిగా అమలు చేయాల్సిందే, లేకపోతే మీకు రావాల్సిందేదో మేము ఇవ్వము అని చెప్పి నిన్న అనౌన్స్ చేశారు కదండి. ఎలక్షన్స్ ముందు ఈ మాట ఎందుకు చెప్పలేకపోయారండి? ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు, ఇది కేంద్రం తీసుకొచ్చింది, నీతి ఆయోగ్ అమలు చేయమన్నారు, కొన్ని రాష్ట్రాలు చేయలేదు, మనం చేసాం, ఇది మంచిదేను. అలాగే పయ్యావుల కేసు కూడా అసెంబ్లీలో ఇది చెప్పారు. అందువల్ల ఇంత చెప్పి క్లియర్గా చెప్పినా మోడీ వచ్చాడు 2 సార్లు ప్రచారానికి, వాళ్ళు బీజేపీ లీడర్స్ ఉన్నారు రాష్ట్రంలో, ఒక్కసారన్నా అవును ఇది మేము తీసుకొచ్చిన పథకం, ఇది చాలా మంచిది ల్యాండ్ టైటిలింగ్ అని, అది ఎంత దెబ్బ కొట్టిందండి. అసలు ప్రజలు నమ్మేటట్టుగా వాళ్ళు దుష్ప్రచారం చేసి అదేదో లేని యాక్ట్ని రద్దు చేసేసి ఈయనేదో పెద్ద వీరుడు సూర్యుడు అయినట్టుగా. ఏమండి ఇంత దరిద్రం నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో కొమ్మినేని గారు ఇన్నేళ్లలో, నాకు 30 ఏళ్ళ అనుభవం, రాజకీయ అనుభవం ఉంది కదా, ఇన్నేళ్ల అనుభవంలో ఏ నాయకుడు కూడా ఇలా ప్రవర్తించి ఉండరండి. ఒక అబద్ధాలతోనే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవటం, ఎలక్షన్ ముందు ఘోరంగా హామీలు ఇవ్వటం, ఎలక్షన్ అయినాక అంతకంటే ఘోరంగా ఫెయిల్ అవ్వటం, దాన్నంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎంత చక్కగా ప్రజెంట్ చేశారండి. పవర్ ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇదిగో అప్పులు ఇన్ని ఉన్నాయి నేను తీసుకొచ్చినవి, ఆఖరి గవర్నమెంట్ తీసుకున్న అప్పులతో కూడా సహా ఆయన మొత్తం 7 లక్షల కోట్ల కంటే దాటలేదు. అలాంటప్పుడు ఈయన 10 లక్షల కోట్లని గవర్నర్ చేత ఎలా చెప్పిస్తారండి? 9 లక్షల ఎంతో చెప్పారు. రైట్. ఇన్ని అబద్ధాలు చెప్పి మళ్ళీ ఇప్పుడు మేము అడిగేది అదేనండి, ఎలక్షన్స్ ముందు మీరు ఈ అప్పులు ఉన్నాయనే కదా, ఉన్నా కూడా మీరు సూపర్ 6 మీరు కోట్ల సాయం చేశారనేమో మంత్రి చంద్రబాబు. ఇది ఒకటండి, ఇది ఒక పెద్ద బకాయిలు రాలేదు, ఏమీ రాలేదండి. వీళ్ళ కేసులు రానియకుండా ఉంటే చాలు. ఎందుకంటే చంద్రబాబు చుట్టూ బ్రహ్మాండం ఈడీ కేసు ఉంది, అదేవిధంగా సిబిఐ కేసు ఉంది, ఇన్ని కేసులు ఉన్నాయి. ఈ కేసులు రానియకుండా నన్ను మీరు కాపాడండి, అలాగే వీలైతే జగన్ని జైల్లోకి పంపండి. వీళ్ళ మధ్య ఉండేటువంటి ఒప్పందాలండి. అలాగే ఇక్కడ మోడీ కూడా బెదిరింపు ఏంటంటే, మొన్న నిన్ను గెలిపించాను కనుక, అడ్డదారిలో గెలిపించాను కనుక ఆంధ్రప్రదేశ్లో, మరి దొంగ ఈవీఎంల ద్వారా నువ్వు గెలిచావు కనుక ఇక నోరు మూసుకొని కూర్చో, ఇంకేమి నువ్వు అడగటానికి కూడా వీల్లేదు, అడిగావంటే మళ్ళీ ఇవన్నీ కూడా బయట పెట్టాల్సి వస్తుంది అని చెప్పి ఈ ఇద్దరి మధ్య జరిగిన ఒక అనీతి ఒప్పందం అండి, ఒక అప్రజాస్వామ్యమైనటువంటి ఒక అగ్రిమెంట్ జరిగింది. గతంలో రోసీ గారు ఈ చంద్రబాబు గారు ఇచ్చే హామీల గురించి ఏమన్నారో అది ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో నేను కూడా చూసాను, ఒకసారి అది చూద్దాం. తర్వాత పార్లమెంట్కి ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆంధ్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి వరాలు ఆకాశమే హద్దుగా వరాలు ఇచ్చాడు. కనపడినటువంటి ప్రతి మనిషికి ఏం కావాలి నరుడా కోరుకో, నీకు అన్నీ ప్రసాదిస్తున్నానని చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 15 రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను, నా దగ్గర ₹1 కూడా లేదు, ప్రభుత్వాన్ని నడపడం నాకు చేత కాదు, ఉద్యోగుల జీతభత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది, కనుక
ప్రజలే భరించాలి, ప్రజలే నడిపించాలి, ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి, ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజల మీద పడ్డాడు. ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కని విని ఎరుగు. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. సీరియస్గా ఆలోచిస్తే తప్ప ఈ సమస్యగానే ఎప్పుడూ ఉంటుంది. ఏ నాయకుడైనా సరే, పబ్లిక్ లైఫ్లో ఉండే నాయకుడు, ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు బాధ్యతగా ఉండాలి. మనం ట్రస్టీస్ మాత్రమే, పెత్తందారులు కాదు. రైట్. కొమ్మినేని గారు, ఇప్పుడు కృష్ణరాజు గారు. వీళ్ళు దిగిపోయేటప్పుడు 100 కోట్లే కదా ఆ రోజు ఖజానాలు. మరి ఆయన ఎంత ఆర్థిక నియంత్రణ పాటించి ఇసుక తర్వాత మందు వీటన్నిటి ద్వారా వచ్చే డబ్బుని జాగ్రత్తగా ప్రజలకే అందజేశారే 5 సంవత్సరాలు. ఎక్కడ క్యాలెండర్ పెట్టి డేటు వారి జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు నువ్వు ఉంచిపోతే ఈరోజు నువ్వు రాగానే 7,000 కోట్ల రూపాయలు నీకు చేతిలో ఉంటే నేను అమలు చేయలేనంటే ఇతను విజనరీయా, జగన్మోహన్ రెడ్డి గారు విజనరీయా అండి? ఎంత బాగా 5 ఏళ్ళు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో డబ్బులు లేవనే మాట ఒక్కసారని అన్నారా? నిన్న బొగ్గన గారి ఇంటర్వ్యూ చూస్తే అద్భుతంగా అనిపించింది. అది ఇవ్వలేని రోజు నేను దిగిపోతానన్న మాట ఉంది. అది నాయకుడి లక్షణం అండి. ఇలాంటి పిరికి వాళ్ళు, ఇలాంటి చేతగాని వాళ్ళు, ఇతనికి ఎప్పుడు పరిపాలన చేత కాదు. కొమ్మినేని గారు ఈ రోజు గారు నేను ఎప్పుడూ చెప్తున్నాను, ఇతను ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. ఇతను అరిష్టం ఇది తప్ప రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినప్పుడల్లా కూడా తెలంగాణ ఉద్యమం ఊపిరి పోసుకోవడానికి కూడా ఆ రోజు ఎప్పుడు 1996లోనండి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అంత ఉవ్వెత్తున రావడానికి కూడా కారణం ఇతను అసమర్థ పరిపాలన వల్ల. ఎంతమంది చేనేత కార్మికులు, ఎంతమంది రైతులు ఆత్మహత్యలు ఆ రోజు అండి. అందువల్ల అట్లా ఎప్పుడు అసమర్థుడండి అతను. కాకపోతే అవినీతి పరుడు. అందులో ఎలా సంపాదించుకోవాలో లక్షల కోట్లు అనేది అతనికి తెలిసినటువంటి విద్య. దానికోసం పార్టీని ఎలా మేనేజ్ చేసుకోవాలో అతనికి తెలిసినట్టు ఇంకెవరికి తెలియదండి. ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి అన్నట్టుగా అప్పటికప్పుడు పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఎలా మేనేజ్ చేసుకొని గెలవచ్చో అది ఒక్కటేనండి అతనికి తెలిసిన విద్య. ప్రజలను పరిపాలించడం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తెలుసు, ఎన్టీఆర్ గారికి తెలుసు. పాపం రాజకీయం ఓనమాలు తెగిపోయిన ఎన్టీఆర్ గారికి తెలిసిందండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడైన ఆయనకి తెలిసింది తప్ప ఎన్నేళ్ళైనా ఎందుకండి హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సిన వయసు వచ్చి అనవసరం ప్రజలను ఇబ్బంది పెట్టడం.